మనం ఎకనామిక్ రిఫార్మ్స్ ఆర్థిక సంస్కరణలు ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ చూస్తే అసలు ఆర్థిక సంస్కరణలు ఎందుకు వచ్చినాయి అంటే 1980వ సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టిన కోశ విధానాల వల్ల ప్రభుత్వ రాబడికి ప్రభుత్వ వ్యయానికి మధ్య వ్యత్యాసం పెరిగి కోశలోటు పెరగటానికి దారితీసింది. అంటే 1980వ సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టిన కొన్ని ఆర్థిక విధానాల వల్ల ప్రభుత్వ రాబడికి ప్రభుత్వ వ్యయానికి గ్యాప్ పెరిగి అక్కడ కోశలోటుకు దారితీసింది. అంటే 1980వ సంవత్సరంలో కోశలోటు 5.1% ఉంటే 1991 నాటికి ఆ కోశలోటు 8.0%కి చేరుకుంది.